నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, మీరు అన్నట్టుగా కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్లలో కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులంతా కూడా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. మరికొన్ని చోట్ల ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు కార్పొరేషన్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎన్నిక కూడా పూర్తయింది. ఇక ఏదైతే మొదటి నుంచి ఊహించినట్టుగా హంగున్న చోట ఖచ్చితంగా గొడవలు అవుతాయని చెప్పి మొదటి నుంచి ప్రభుత్వం భావిస్తుంది. మరొక వైపు ఇటు ఎవరికి వారు రాజకీయ పార్టీలుగా అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలు కూడా హంగు ఉన్న చోట తాము ఎట్లా అయినా అధికారంలోకి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు చైర్మన్, వైస్ చైర్మన్లుగా కావాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి నేతలతో అటు మంత్రులు, ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వారంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. చాలా చోట్ల గొడవలకు దారితీస్తున్నాయి. కొద్దిసేపటి క్రితం మనం చూసుకోవచ్చు, తొర్రూరుకు సంబంధించి అక్కడ బీఆర్ఎస్కు మెజార్టీ సీట్లు వచ్చాయి. కానీ ఎక్స్ అఫీషియో ఓట్ల విషయంలో స్థానికంగా ఉన్నటువంటి ఎంపీతో పాటు ఎమ్మెల్యే, మరొక ఎంపీ, ఇద్దరు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ముగ్గురు కూడా అక్కడ ఎక్స్ అఫీషియోకి సంబంధించిన విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ ఎన్నిక ఆపాలంటూ ఒకవైపు కాంగ్రెస్కు సంబంధించి, మరొక వైపు బీఆర్ఎస్ వారంతా కూడా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. మరొక వైపు ఇక కరీంనగర్ విషయానికి వస్తే, కరీంనగర్ దాదాపు ఒక 3 రోజుల నుంచి ఖచ్చితంగా బీజేపీ వస్తుందని చెప్పి బీజేపీ ఇప్పటికే ప్రకటించుకుంది. కానీ కాంగ్రెస్ అనూహ్యంగా నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, లేదు మేము కూడా రేసులో ఉన్నామని చెప్పి ప్రకటించిన తర్వాత ఇండిపెండెంట్గా ఉన్న అభ్యర్థికి ఇవ్వాలని చెప్పి భావించారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిణామాలు నిమిషానికి కూడా చేంజ్ అవుతూ వస్తున్నాయి. 12:30 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి కార్పొరేషన్లకు సంబంధించినటువంటి మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక కూడా పూర్తి కాబోతుంది. కొన్ని చోట్ల కోరం పూర్తిగా లేకపోవడంతో ఆ ఎన్నికను మళ్ళీ నిర్వహిస్తామని చెప్పి ఇప్పటికే ప్రిసిడింగ్ అధికారులు కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి వారు చెప్తున్నారు. చూడాలి, మరికొద్ది సేపట్లోనే అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించినటువంటి మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక అయితే పూర్తి కాబోతుంది. కిషోర్. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.